తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మధురిమలు స్వీట్ ఇండియా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ బతుకమ్మని ఆడుతూ 9 రోజులు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు కదండి తెలంగాణ ఆడపడుచులు ఈ పండుగని. మరి ఈ పండుగ 9 రోజులు 9 రకాల నైవేద్యాలని అమ్మవారికి అంటే గౌరమ్మకి సమర్పిస్తూ ఉంటారు. అయితే ఏ రోజు ఏ నైవేద్యాన్ని సమర్పించాలో, ఈ 9 రోజులు అమ్మవారిని ఎలా పూజ చేసుకోవాలో ఆ నైవేద్యపు వంటకాల గురించి వివరంగా ఈ రోజు నేను మీకు చూపిస్తూ చేస్తాను. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. బతుకమ్మ సంబరాల్లో మొదటి రోజు వచ్చేది ఎంగిలి పూల బతుకమ్మ. మరి అమ్మవారికి ఈ రోజు నైవేద్యంగా నువ్వులు తడిపిన నూక నైవేద్యంగా పెడతాం. మరి పెట్టేద్దామా అమ్మవారికి నైవేద్యం? మరి రెండో రోజు అమ్మవారు అటుకుల బతుకమ్మగా వస్తుంది. మరి ఈ రోజు అమ్మవారికి తప్పిడి పప్పు అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా నివేదిద్దాం. ఇక మూడో రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ. ఈ రోజు అమ్మవారికి ముద్దపప్పు బెల్లం పాలు నైవేద్యంగా నివేదించుకుందాం. మరి నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా నానబెట్టిన బియ్యం పాలు అలాగే బెల్లాన్ని నివేదించుకుందాం. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు అట్లను పోసి అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తూ ఉంటారు. ఎలా అయితే అమ్మవారు తన పుట్టింటికి వెళ్లి ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటుందో, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచు కూడా ఈ పండక్కి తన పుట్టిల్లు చేరి 9 రోజులు ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఏ పండుగకి చేరినా చేరకపోయినా బతుకమ్మకి మాత్రం తన పుట్టింట్లోనే జరుపుకోవాలని చెప్పి ఆడపిల్లలందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు.
ఈ విధంగా అట్లు పోసుకొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజు అమ్మవారు అలిగి ఏమీ ముట్టుకోదు కాబట్టి ఈ రోజు అమ్మవారికి ఏ విధమైన నైవేద్యాల్ని సమర్పించరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. దానికి ముందుగా మనం వేపకాయలను సిద్ధం చేసుకోవాలంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ రెడీ చేసుకుందాం. దీనికి కొద్దిగా బియ్యపిండి, నువ్వులు, దీన్ని మనం మరీ మెత్తగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా కొంచెం మనం వేపకాయలు లేదంటే పాలకాయలు ఎలాగైతే తయారు చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఈ బతుకమ్మ పండుగనే పూల పండుగ అని కూడా అంటాం కదండి. ఎందుకంటే ఈ సీజన్ లో వచ్చే ఎన్నో రకాల పువ్వుల్ని యూజ్ చేస్తూ ఈ బతుకమ్మని ఎంత అందంగా పేర్చుకుంటారంటే ప్రతి అన్న లేదంటే ప్రతి తమ్ముడు కూడా తన ఇంటి ఆడపడుచు బతుకమ్మే అందరికంటే పెద్దదిగా అందంగా ఉండాలి అని చెప్పి తెల్లవారుజామునే లేచి అడవులకు కూడా వెళ్ళి అక్కడి నుంచి ఎన్నో రకాల పువ్వుల్ని, తంగేడు పువ్వుల్ని, అలాగే గునుగు పువ్వుల్ని ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి సేకరించి వాళ్ళ తోబుట్టువి బతుకమ్మనే అందరికంటే పెద్దగా అందంగా కనిపించాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే ప్రతి పండక్కి ఖచ్చితంగా ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ఈ బతుకమ్మ పండుగకి మాత్రం ప్రతి అన్న లేదంటే ప్రతి తమ్ముడు వాళ్ళ అక్క చెల్లెళ్ళ ఇళ్లకు వెళ్ళి తన పుట్టింటికి తీసుకొని వచ్చి చక్కగా ఈ బతుకమ్మ జరిగే 9 రోజులు కూడా చాలా చక్కగా వాళ్ళని ఇంట్లో ఉంచి రకరకాల పూలతోటి వాళ్ళ బతుకమ్మల్ని అలంకరించి వాళ్ళని ఆనందపరచడం మనం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయంగా చూస్తూ ఉన్నాము. ఈ విధంగా మనం తయారు చేసుకున్న పిండిని వేపకాయలాగా ఒత్తుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. మరి 7వ రోజు వేపకాయల బతుకమ్మకి వేపకాయలనే నైవేద్యంగా నివేదించుకుంటూ ఉంటాము. వేపకాయలను ఎలా తయారు చేసుకోవాలో కూడా చూశారు కదా. మరి వేపకాయలు కూడా వేగిపోయినాయి కదా, వీటిని ప్లేట్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా నివేదించుకుందాం.
7వ రోజు వేపకాయల బతుకమ్మకి వేపకాయలనే నైవేద్యంగా నివేదించుకుందాం. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. ఈ రోజు అమ్మవారికి వేయించిన నువ్వులు, వెన్న, బెల్లం కలిపి ముద్దలుగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించుకుందాం. బతుకమ్మ పండుగలోని 9వ రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మకి మనం ఎన్నో రకాల వంటకాలని నైవేద్యంగా నివేదించుకోవచ్చు. అయితే అందులో 5 వంటకాలని మాత్రం తప్పకుండా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాల్సి వస్తుంది. అందులో పెరుగన్నము, పులిహోర, పచ్చి కొబ్బరన్నము, నువ్వులన్నము, మలిద ముద్దలు. ఈ 5 వంటకాలు అమ్మవారికి తప్పకుండా నైవేద్యంగా నివేదించుకోవాలి. ఇంక తరువాత తమ తమ స్తోమతను బట్టి కొంతమంది 9 రకాల వంటలు, కొంతమంది 9 కంటే ఎక్కువ రకాల పిండి వంటల్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఈ 5 వంటకాలని అమ్మవారికి నైవేద్యంగా నివేదిద్దాం. మరి అమ్మవారు వచ్చే సంవత్సరం వరకు కూడా మనందరినీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఈ సంవత్సరం అమ్మవారికి ఏవేవైతే నైవేద్యంగా నివేదించాలో అవన్నీ చూశారు కదండి. మరి అమ్మవారు మనల్ని తన కృపా కటాక్షాలతో చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ ప్రేక్షకులందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.